నమస్కారం. ఏరువాక కార్యక్రమానికి స్వాగతం. వాణిజ్య పంటల్లో అత్యధిక లాభాలను ఆర్జించి పెట్టేది జీడి మామిడి పంటలే. దీన్ని పండించే రైతులకు దేశీయ మార్కెట్తో పాటు అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఈ తోటలను శ్రీకాకుళం నుంచి నెల్లూరు జిల్లా వరకు విస్తారంగా పండిస్తారు. జీడి మామిడి నుంచి వచ్చే జీడిపప్పుకు మంచి ధర వస్తుంది. జీడి మామిడి తోటలను శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు విస్తారంగా పెంచుతున్నారు. సుమారు 1,83,980 హెక్టార్లలో ఈ పంటను పండిస్తున్నారు. ముడి గింజల ఉత్పత్తి 1,18,000 టన్నులు వస్తుంది. ఉత్పాదకత 646 కిలోలు ఉంటుంది. కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని క్షేత్రస్థాయిలో ఉపయోగించి అధిక సాంద్రతలో తోటను పెంచితే హెక్టారుకు 2,000 కిలోల ముడి గింజల ఉత్పాదకత పొందవచ్చు. ఇసుక నేలలు, ఎర్ర నేలలు, గరప నేలలు, తేలికపాటి నేలలు కలిగిన కోస్తా తీర ప్రాంతాలు, కొండ ప్రాంతాలు జీడి మామిడి తోటల సాగుకు అనుకూలంగా ఉంటాయి. దీనికి అత్యల్ప ఉష్ణోగ్రత 8 డిగ్రీల కన్నా ఎక్కువ ఉన్న ప్రదేశాలు అనుకూలంగా ఉంటాయి. నేల లోతు 1.5 మీటర్ల కన్నా ఎక్కువగా ఉండాలి. ఉదజన సూచిక 6.3 నుంచి 7.3 కలిగి ఉండాలి. భూమిలో నేల మట్టం 2.5 మీటర్లు ఉండి మురుగునీటి పారుదల సౌకర్యం ఉండాలి. జీడి మామిడి తోటలకు ఎక్కువ ఉష్ణోగ్రత, వెలుతురుతో పాటు వాతావరణంలో అధిక తేమ కలిగి ఉండాలి. జీడి మామిడి తోటలు పెంచుకోవడానికి అనేక రకాలు మనకు అందుబాటులో ఉన్నాయి. బాపట్ల పరిశోధన కేంద్రం 8 జీడి మామిడి రకాలను విడుదల చేసింది. BPP1 అనే హైబ్రిడ్ రకం మంచి దిగుబడినిస్తుంది. దీని గింజలు మధ్యస్థమైన సైజులో సగటున 5 గ్రాముల బరువు కలిగి ఉంటాయి. యాపిల్ రంగు పసుపులో ఉండి చెట్టు సగటు దిగుబడి 12 కిలోలు ఉంటుంది. పప్పు దిగుబడి 28% ఉంటుంది. ఇక అందుబాటులో ఉన్న మరో హైబ్రిడ్ రకం BPP2 వంగడం. దీని గింజలు చిన్నగా ఉంటాయి. సగటున 4 గ్రాముల బరువు తూగుతాయి. ఇవి యాపిల్ రంగు పసుపు రంగులో ఉండి చెట్టు సగటు దిగుబడి 15 కిలోలు ఉంటుంది. పప్పు దిగుబడి 26% ఉంటుంది. ఇక BPP3 రకం సింహాచలం నుంచి ఎంపిక చేసిన హైబ్రిడ్ రకం. దీని గింజలు మధ్య రకం సైజులో ఉండి 5 గ్రాముల బరువు ఉంటాయి. ఇవి యాపిల్ రంగు పసుపు రంగు కలిగి ఉంటాయి. చెట్టు సగటు దిగుబడి 12 కిలోలు ఉండి పప్పు దిగుబడి 26% ఉంటుంది. జీడి మామిడి తోటలను పెంచేందుకు వేసుకునే మొక్కలు స్థిరమైన అధిక దిగుబడులిచ్చేవిగా ఉండాలి. గింజల సైజు పెద్దగా లేదా మధ్యస్థంగా ఉండే వాటిని ఎంచుకోవాలి. పప్పు దిగుబడి అధిక శాతం ఇచ్చే నాణ్యమైన రకాలను తీసుకోవాలి. ఆరోగ్యవంతమైన 4 నెలల వయసు పైబడి 10 లేదా 15 ఆకులు కలిగిన నాణ్యమైన అంట్లను మాత్రమే నాటుకోవాలి. అంటు మొక్కలకు మొదటి 2 సంవత్సరాలు నీటి వసతి తప్పనిసరిగా కల్పించాలి. మొక్కలను వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రత నుంచి రక్షణ కల్పించాలి. స్థానికంగా దొరికే తాటి ఆకులు, కొబ్బరి ఆకులను ఉపయోగించుకోవాలి. వర్షాకాలంలో మొదటి వర్షాలు పడిన తర్వాత జూన్, జూలై నెలలో నాటుకోవచ్చు. 1.5 సంవత్సరాల వయసు కలిగిన నాణ్యమైన ఎంపిక చేసుకున్న అంటు మొక్కలను ఎకరాకు 80 మొక్కల వంతున నాటుకోవాలి. మొక్కలను 7x7 మీటర్ల దూరంలో 1x1x1 మీటర్ల సైజు గుంతల్లో నాటుకోవాలి. జీడి అంటు మొక్కలను పొలంలో నాటిన తర్వాత మొదటి 2 సంవత్సరాలు తప్పక నీటి వసతి కల్పించాలి. పింద కాయ పెరిగే సమయంలో నీరు పెడితే కాయ గింజ సైజు పెరిగి దిగుబడులు పెరుగుతాయి. డ్రిప్ పద్ధతిలో జీడి మామిడి తోటలకు నీరు అందిస్తే 60% వరకు నీటిని ఆదా చేసుకోవచ్చు. మొదటి 2 సంవత్సరాల్లో వచ్చిన పూతను తొలగించాలి. 3వ సంవత్సరం నుంచి మాత్రమే కాపును తీసుకోవాలి. లేత తోటల్లో భూమికి 1 మీటర్ ఎత్తు వరకు ఉన్న కింది కొమ్మలను కత్తిరించుకోవాలి. ఏపుగా వృత్తాకారంలో పెరిగేటట్టు మొక్కను ట్రైనింగ్ చేయాలి. ముదురు తోటల్లో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఎండు కొమ్మలు, భూమికి ఆనుకుని ఉన్న కొమ్మలు, ఇతర చెట్లపైకి విస్తరించిన కొమ్మలను కత్తిరించాలి.
దీనివల్ల మొక్కలు బాగా ఎదుగుతాయి. తగినంత సూర్యరశ్మి, వెలుతురు, గాలి సోకి కొమ్మలు ఎక్కువగా వచ్చి దిగుబడి పెరుగుతుంది. జీడి మామిడి తోట నాటిన తర్వాత తొలి 2-3 సంవత్సరాలు వేసవి కాలంలో దక్షిణ దిశలో తప్ప మిగిలిన దిశల్లో తాటాకులతో కంచెను ఏర్పాటు చేసుకోవాలి. భూమి మీద ఎండిపోయిన ఆకులు పరచడం వల్ల నీటి ఆవిరిని అరికట్టుకోవచ్చు. వేసవిలో నేలలోని తేమ ఆవిరి కాపాడుకోవచ్చు. దీనివల్ల కలుపు బెడద తగ్గుతుంది. తొలకరిలో వరుసల మధ్య భూమిని దున్ని కలుపు లేకుండా చేసుకోవాలి. ఎంపిక చేసుకున్న అంటు మొక్కలను నాటడానికి ముందుగా గుంతల్లో 10 కిలోల పశువుల ఎరువు, 2 కిలోల వేపపిండి, 200 గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కలిపి వేయాలి. మొదటి సంవత్సరం మొక్కలకు సేంద్రియ ఎరువులను మాత్రమే వేయాలి. రెండవ సంవత్సరం నుంచి సేంద్రియ ఎరువుతో పాటు సిఫారసు చేసిన మోతాదులో రసాయనిక ఎరువులు వేయాలి. 6 సంవత్సరాల వయసున్న జీడి చెట్లకు 500 గ్రాముల నత్రజని, 125 గ్రాముల భాస్వరం, 125 గ్రాముల పొటాష్ ఎరువులు వేయాలి. రసాయనిక ఎరువులను చెట్టు మొదల నుంచి 1 మీటర్ దూరంలో చుట్టూ 15 సెంటీమీటర్ల వెడల్పుగా లోతు గాడి చేసి దానిలో వేయాలి. దాన్ని మట్టితో కప్పి వేయాలి. ఇదండి ఈనాటి ఏరువాక. మరిన్ని విశేషాలతో రేపు కలుద్దాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం.